టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ బ్యాట్ పట్టుకున్నాడు. కాళ్లకు ప్యాడ్స్ కట్టుకున్నాడు. హెల్మెట్ నెత్తిన పెట్టుకుని అందులో నుంచి బౌలర్లను ఉరిమి చూస్తున్నాడు. చేతికి గ్లౌజ్ వేసుకుని బ్యాట్ను జుళిపిస్తున్నాడు. డిఫెన్స్ను మెరుగుపరుచుకుంటూనే తనదైన స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్కు దిగిన ప్రతి బౌలర్ను బాది పారేస్తున్నాడు. ముంబై జట్టు ప్రాక్టీస్ సెషన్స్లో ఇదే హైలైట్గా మారింది. ఆ టీం తరపున బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు హిట్ మ్యాన్. 17 ఏళ్లలో దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని, కింగ్ విరాట్ కోహ్లీ చేయని పని రోహిత్ చేస్తున్నాడు. రంజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు రోహిత్ శర్మ. ముంబై జట్టు ట్రైనింగ్ సెషన్లో జాయిన్ అయిన హిట్ మ్యాన్ తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. అసలే ఫామ్ కోల్పోయి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీసుల్లో దారుణ ప్రదర్శనలతో తీవ్ర విమర్శల పాలయ్యాడు. దీనికి తోడు రిటైర్మెంట్, కొత్త కెప్టెన్ అంటూ టీమిండియా గురించి, అలాగే రోహిత్ కెరియర్పై అనేక రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. వీటన్నిటికీ ఒక్క పర్ఫార్మెన్స్తో సాలిడ్ ఆన్సర్ ఇవ్వాలని అతడు డిసైడ్ అయ్యాడు. రంజీల్లో ఆదరకొట్టిన తన బ్యాట్ పవర్ తగ్గలేదని ప్రూవ్ చేసే పనిలో పడ్డాడు. ఇదే క్రమంలో అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు. 17 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడనున్న టీమిండియా కెప్టెన్గా రోహిత్ నిలవనున్నాడు. నవంబర్లో హిట్ మ్యాన్ చివరి రంజీ ఆడాడు. ఇప్పుడు జమ్మూ కశ్మీర్తో మ్యాచ్కు రెడీ అవుతున్నాడు రోహిత్. ఈ మ్యాచ్తో దశాబ్దంన్నర తర్వాత రంజీ క్రికెట్ ఆడిన భారత సారథిగా అతడు నిలవనున్నాడు. లెజెండ్ ధోని, మాజీ కెప్టెన్ కోహ్లీ గత 17 ఏళ్లలో రంజీల్లో ఆడలేదు. 3 ఫార్మాట్లలో ఆడుతూ బిజీగా ఉండటం, ఐపీఎల్లోనూ ఆడాల్సి రావడం, మధ్యలో రెస్ట్ తీసుకోవడం తదితర కారణాల వల్ల వాళ్ళిద్దరూ దేశవాళీలకు దూరమయ్యారు. అయితే బ్యాటర్ల ఫెయిల్యూర్, టీం వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న ప్రతి ప్లేయర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనంటూ ఇటీవలి కఠినమైన నిబంధన తీసుకొచ్చింది బీసీసీఐ. దీంతో హిట్ మ్యాన్ రంజీ బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నాడు. అయితే ఎవరూ కావాలని రంజీలకు దూరంగా ఉండరని, తమ బిజీ షెడ్యూల్ కారణంగా తగిన విశ్రాంతిని కోరుకుంటామని రోహిత్ వివరించాడు.